గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సో లేటెస్ట్ ఇది సెంట్రల్ స్కీమ్ గురించి చెప్పుకోవచ్చు. సో సెంట్రల్ స్కీమ్ ఏంటంటే ఎంజీఎన్ఆర్ఈజీఏ. సో ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. సో రీసెంట్గా మనది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ పథకానికి సంబంధించి పేరు మార్పు చేసింది. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనకు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఏ విధంగా క్వశ్చన్ వస్తుందని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే సో మనం చూద్దాము అది ఏ విధంగా క్వశ్చన్ వస్తుందని చెప్పేసి. అండ్ అదేవిధంగా ఈ పథకాన్ని యొక్క ఇది ఎట్లా స్టార్ట్ అయింది, సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది ఎప్పుడు ఆమోదం పొందింది, సో ఎప్పటి నుండి దీనికి ఎంజీఎన్ఆర్ఈజేగా పిలవడం జరుగుతుంది సంబంధించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో నుండి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది ఈ టాపిక్ నుండి వస్తే ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది. ప్లీజ్ అభ్యర్థులందరూ ఎవరైతే వింటున్నారో ప్లీజ్ నోట్ చేసుకోండి. నేను చెప్పే డేట్స్ కానీ నేను చెప్పే వర్డ్స్ కానీ నోట్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఒక మార్కు వచ్చే అవకాశం ఉంటుంది అప్కమింగ్ ఎగ్జామ్లో. దీని నుండి ఈసారి ఖచ్చితంగా ఒక బిట్ మాత్రం వస్తుంది, ఐఎమ్ షూర్. అండ్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్తే మనము గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వారికి 125 రోజుల పాటు పని కల్పించే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ అని అంటారు. సో విబి అంటే వికసిత్ భారత్, జీ అంటే గ్యారంటీ, సో రామ్జీ అంటే రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్. సో ఇది గ్రామీణ. ఈ బిల్లుకు 2025 డిసెంబర్ 18న పార్లమెంట్ ఆమోదం మనకి లభించింది. సో ఆ బిల్లును లోక్సభ ఆమోదించగా అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. ఈ మూజువాణి ఓటు అంటే ఏంటి అంటే సో ఆ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మెజార్టీ సభ్యులు ఓకే అనుకున్న తర్వాత దానికి సంబంధించి ఓటింగ్ పెడతారు. సో దాన్నే మూజువాణి ఓటు అంటారు. సో మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. 2 దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ఏంటి అంటే విబిజీ రామ్జీ. విబిజీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్. సో దీన్ని విబిజీ రామ్జీగా పేరు మార్చడం జరిగింది. సో మరి ఇది ఎంజీఎన్ఆర్ఈజీగా ఉన్నప్పుడు అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పుకున్నట్లయితే ప్లీజ్ అభ్యర్థులందరూ నోట్ డౌన్ చేసుకోండి నేను చెప్పే పాయింట్స్. సో ఓకేనా. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే సో ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకంగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ కార్యక్రమం. సో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశము. సో దీని ప్రధాన లక్ష్యం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకి ఆర్థిక భద్రత కల్పించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యము. ఓకేనా. సో మరి ఇది ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పుకున్నట్లయితే డేట్ చెప్తున్నాను. ఆగస్టు 25, 2005. సో ఆగస్టు 25, 2005న ఈ చట్టాన్ని ఎన్ఆర్ఈజీఏగా పార్లమెంటు ఆమోదించింది. సో ఎన్ఆర్ఈజీఏగా పార్లమెంటు ఆమోదించింది. ఎన్ఆర్ఈజీఏ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో పార్లమెంటు ఆగస్టు 25, 2005న ఆమోదించింది. సో మరి దీనికి రాష్ట్రపతి ఆమోదం అనేది ఎప్పుడు లభించిందంటే సెప్టెంబర్ 5, 2005న దీన్ని రాష్ట్రపతి ఆమోదం పొంది ఒక చట్టంగా మనకి మారడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మరి ఈ పథకం ఎక్కడ ప్రారంభమైంది అంటే ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఫిబ్రవరి 2, 2006న రాసుకోండి. ఫిబ్రవరి 2, 2006న ఈ పథకం ప్రారంభించడం జరిగిందంటే అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధాని ఎవరంటే మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా దేశంలోనే తొలిసారిగా ప్రారంభించబడింది. సో ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఫిబ్రవరి 2, 2006న అనంతపురంలో
బండ్లపల్లి గ్రామంలో ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా తొలిసారిగా ప్రారంభించబడింది. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, సో మొదటి దశలో ఎన్ని జిల్లాల్లో మనకి అమలు జరిగింది అని అడుగుతాడు క్వశ్చన్. సో ఎన్ని జిల్లాల్లో అంటూ తొలి దశలో 200 జిల్లాల్లో ఇది అమలు అయింది. సో దీని మొదటి నేమ్ ఏంటి అంటే NREGA, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇది రాష్ట్రపతి ఆమోదం పొందింది సెప్టెంబర్ 5, 2005. సో ఇది ప్రారంభించబడింది ఫిబ్రవరి 2, 2006. సో మరి ఇది దేశంలోని అన్ని జిల్లాలకు ఎప్పుడు విస్తరించారు, ఒక కాశ్మీర్ మినహా అని చెప్పుకుంటే ఇట్లా కూడా అడుగుతాడు. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే ఆన్సర్ ఏప్రిల్ 1, 2008 దేశంలోని అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని అనేది విస్తరించడం జరిగింది, ఒక జమ్మూ కాశ్మీర్ మినహా. నెక్స్ట్ మరి ఈ పథకము మనకి ఎప్పుడు NREGA నుండి MGNREGAగా మార్చడం జరిగింది. సో ఎప్పుడు మార్చారంటే అక్టోబర్ 2, 2009. నోట్ డౌన్ చేసుకోండి. అక్టోబర్ 2, 2009 ఈ పథకం పేరు NREGA నుండి MGNREGAగా పేరు జోడించి మార్చారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఒక మహాత్మా గాంధీ అనే పేరును యాడ్ చేసి మార్పు చేశారు. నెక్స్ట్ మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, మరి అదేవిధంగా లక్షణాలు ఏంటి. సో మన గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లక్షణాలు ఉద్దేశాలు కూడా అడగడం జరుగుతుంది. సో ప్లీజ్ అభ్యర్థులందరూ సరిగా వినండి. సో ఇది మొదట 100 రోజుల పని. ఓకే, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుండి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల నైపుణ్యం లేని శారీరక పనిని, దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ అంటారు. సో ఈ వర్క్ని కల్పించడం, కనీసం 100 రోజుల పనిని కల్పించడం. నెక్స్ట్ పాయింట్ చూస్తే పని హక్కు. సో ఇది పని కోరిన వ్యక్తికి దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. సో ఎవరైతే పని కోరుతున్నారో ఈ పని కోరిన వారు ఈ పని నేను చేస్తా అని చెప్పేసి దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. ఒకవేళ కల్పించకపోతే ఆ వ్యక్తికి నిరుద్యోగ భృతి అనేది అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది చెల్లించాలి. ఓకేనా, ఇవి దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు, లక్షణాలు చెప్తున్నాను. సో నెక్స్ట్ థర్డ్ ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్కి సంబంధించి మొత్తం లబ్ధిదారుల్లో మనకి కనీసం 33% మహిళలు ఉండాలి. మొత్తం లబ్ధిదారుల్లో 33% మహిళలు ఉండాలి. ఓకేనా, అంటే 1/3 వంతు. నెక్స్ట్ మరి పని ప్రదేశం ఏ విధంగా ఉండాలి అంటే ఇది ఎక్కడ వరకు చేయాలంటే నివాసానికి కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే మనకి ఈ పని కల్పించాలి. ఒకవేళ దూరం అయితే అదనపు రవాణా మరియు జీవన భత్యం అనేది 10% అదనంగా ఇవ్వాలి. ఈ నివాసానికి కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి, పని కల్పించాలి. అండ్ ఒకవేళ దూరం అయినట్లయితే దానికి సంబంధించి రవాణా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి జీతభత్యం అనేది 10% అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరి సౌకర్యాలు ఏ విధంగా ఉండాలి అక్కడ పనిచేసే వారికంటే పని ప్రదేశంలో తాగునీరు ఉండాలి, నీడ ఉండాలి, ప్రథమ చికిత్స ఉండాలి. మరి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే చిన్నపిల్లల సంరక్షణ సౌకర్యాలు కూడా ఇందులో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇవి ఏంటి అంటే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి వేతనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 2024-25 అండ్ అదేవిధంగా 2025-26 కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వినియోగదారుల ధరల సూచిక అనేది ఆధారంగా వేతనాలను సవరిస్తుంది. వినియోగదారుల సూచిక ఆధారంగా వేతనాలని సవరిస్తుంది. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024-25 ప్రకారం సగటు వేతనం ఎంత ఉంది అని చెప్పుకున్నట్లయితే 300 రూపాయలు సగటు వేతనంగా ఉంది. అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం ఇటీవల వేతనాలను స్వల్పంగా పెంచడం కూడా జరిగింది. సుమారు 7 రూపాయలు పెంచింది. సో 307 వరకు మనకు చేరే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరి చెల్లింపు ఎప్పుడు చెల్లించారు ఈ చేసిన పనికి అంటే పని చేసిన 15 రోజుల్లోగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు అనేది జమ అవ్వడం జరుగుతుంది. నేరుగా 15 రోజుల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు అనేది జమ అవుతుంది. నెక్స్ట్ మరి దీనికి ఏమైనా చేంజెస్, లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పుకున్నట్లయితే ఉన్నాయి తప్పకుండా.
సో, ఈ మధ్య కాలంలో పారదర్శకత కోసం ఏం చేసిందంటే కేంద్రం కొన్ని కొత్త నిబంధనలు అనేటివి తీసుకొచ్చింది. సో, ఆ కొత్త నిబంధనలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒక 3 ఉన్నాయి. సో, చూద్దాం అవేంటియో. ఎన్ఎంఎంఎస్ ఎన్ఎంఎంఎస్ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. నోట్ చేసుకోండి అభ్యర్థులు. ఎన్ఎంఎంఎస్ యాప్ అంటారు దీన్ని. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్. సో, ఏందంటే ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే పని ప్రదేశంలో కూలీల హాజరును రోజుకు 2 సార్లు ఎప్పుడంటే ఉదయము, మధ్యాహ్నము ఫోటోలతో సహా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అనేటివి నమోదు చేయడం తప్పనిసరిగా చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పని ప్రదేశంలో కూలీలు ఎవరైతే ఉంటారో వారు రోజుకి 2 సార్లు ఫోటోలతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం అనేది తప్పనిసరి చేయడం జరిగింది. సో, అదెప్పుడు ఉదయము, మధ్యాహ్నము. నెక్స్ట్ వన్ అనుసంధానం ఏ విధంగా ఉంటాయి అంటే వేతనాలు పొందడానికి జాబ్ కార్డును ఆధార్ నెంబర్‌తో మరియు బ్యాంకు ఖాతాతో లింకు చేయడం తప్పనిసరి చేశారు. సో, ఇంతకుముందంటే ఈ లింక్ లేదు. ఆధార్ అండ్ జాబ్ కార్డును లింక్ అనేది లేకుండే. సో, ఇప్పుడనేది ఆ లింక్ అనేది వేతనాలు పొందడానికి ఖచ్చితం అనేది తప్పనిసరి చేయడం జరిగింది. నెక్స్ట్ మరి సోషల్ ఆడిట్ ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే గ్రామ సభల ద్వారా పనుల నాణ్యత ఏ విధంగా ఉంది మరి అదేవిధంగా నిధుల వినియోగాన్ని తనిఖీ చేస్తారు. సో, దీనివల్ల ఏం చేయడం అంటే అవినీతి అనేది తగ్గుతుంది. గ్రామ సభల ద్వారా పనుల నాణ్యతను మరియు నిధుల వినియోగాన్ని తనిఖీ చేస్తారు. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే అవినీతి అనేది తగ్గుతుంది. సో, మరి ఈ పథకం ద్వారా చేపట్టే పనులు ఏమైతే ఉంటాయో అవి చూద్దాము. సో, పనులు అనేటివి మనకి నీటి సంరక్షణ, చెరువుల పూడికతీత, కుంటల నిర్మాణం వాటికి సంబంధించి అదేవిధంగా గ్రామీణ రోడ్ల నిర్మాణం కూడా చేస్తారు. అదేవిధంగా వృక్షాలను నాటడం గానీ, భూమి చదును చేయడం గానీ, పశువుల షెడ్ల నిర్మాణం గానీ, ఈ విధంగా మనకి ఈ పథకం ద్వారా చేపట్టే పనులుగా మనం చెప్పుకోవచ్చు. సో, ఇది గ్రామీణ ప్రజల వలసలను నివారించడానికి మరియు కరువు కాలంలో ఆదుకోవడానికి ఒక జీవనాధార భద్రతా వలయంగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు గానీ, వేతనాలు గానీ, అదేవిధంగా ఇందులో వచ్చిన మార్పులు గానీ మనము ఇందులోకెళ్ళి ఖచ్చితంగా మనకి గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మార్క్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో, ప్రస్తుతం ఈ పథకానికి ఏమని పేరంటే వీబీజీ రామ్‌జీ. వీబీజీ అంటే వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్. సో, దీన్ని ఎప్పుడు ఎన్ఆర్‌ఈ చట్టంగా పార్లమెంట్ ఆమోదించిందంటే ఆగస్టు 25, 2005. సో, ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందింది అంటే సెప్టెంబర్ 5, 2005. సో, మరి ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఫిబ్రవరి 2, 2006. ఇది పథకం అనేది అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా దేశంలోని తొలిసారిగా ప్రారంభించింది. సో, దశలో ఎన్ని జిల్లాల్లో ప్రారంభమైందంటే తొలి దశలో 200 జిల్లాల్లో అమలు అయిందని చెప్పొచ్చు. మరి ఇది ఎప్పుడు దేశవ్యాప్తంగా మరి విస్తరించారు అంటే ఏప్రిల్ 1, 2008న దేశంలోని అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించారు. జమ్మూ కాశ్మీర్ మినహా. మరి ఎప్పుడు దీని పేరు మార్చారు అంటే దీనికి మహాత్మా గాంధీ అనే పేరును యాడ్ చేశారు. అక్టోబర్ 2, 2009న ఈ పథకం పేరును ఎన్ఆర్ఈజీఏ నుండి ఎంజీఎన్ఆర్ఈజీఏగా మహాత్మా గాంధీ పేరు జోడించారు. ఓకేనా? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు, లక్షణాలు ఏంటి అంటే 100 రోజుల పని కల్పించాలి. మనకు పని కోరిన 15 రోజుల్లోనే కల్పించాలి. అండ్ అదేవిధంగా మొత్తం లబ్ధిదారుల్లో మనకు 33% మహిళలు ఉండాలి. మరి పని ప్రదేశం ఏ విధంగా ఉండాలంటే నివాసానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. ఒకవేళ దూరం అయితే రవాణా ఛార్జెస్ కూడా జీవన భత్యం 10% మనకి అదనంగా ఇవ్వాలి. అండ్ అదేవిధంగా సౌకర్యాలంటే పని ప్రదేశంలో మనకి త్రాగునీడం కానీ, నీడ కానీ, ప్రథమ చికిత్స ఏదైనా ప్రాబ్లం అయితే ఏదన్నా జరిగితే ప్రథమ చికిత్స గురించి ఫస్ట్ ఎయిడ్ ఉండడం, మన చిన్నపిల్లల సంరక్షణ కూడా ఉండాలి. సౌకర్యాలు ఉండాలి. నెక్స్ట్ వేతనాలు కూడా మరి చేంజ్ అవ్వడం జరిగింది. సో, దానికి సంబంధించి 2024-25లో సగటు వేతనం సుమారుగా 300 ఉండే. సో, 2025-26లో ఒక రూ. 1000 పెంచడం జరిగింది. సో, ఇది పనిచేసిన 15 రోజుల్లోనే డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా?
సో దీన్ని ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ కూడా చూసుకున్నట్లయితే ఎన్ఎంఎంఎస్ యాప్. సో ఈ ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా ఏం చేసినంటే ఇది ఏంటంటే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అనేది. సో పని ప్రదేశంలో కూలీల హాజరును రోజుకు 2 సార్లు ఉదయం మధ్యాహ్నం ఫోటోలతో సహా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం తప్పనిసరి చేయడం జరిగింది. సో ఇది వేతనాలు పొందడానికి మరియు జాబ్ కార్డును అండ్ అదేవిధంగా ఆధార్ నెంబర్తో మరియు బ్యాంకు ఖాతాతో లింకు చేయడం తప్పనిసరి చేశారు. సో సోషల్ ఆడిట్ అనేది ఏ విధంగా ఉందంటే గ్రామ సభల ద్వారా పనుల నాణ్యతను మరియు నిధుల వినియోగాన్ని తనిఖీ చేయడం. సో దీనివల్ల అవినీతి అనేది తగ్గుతుంది. సో ఈ పథకం ద్వారా చేపట్టే పనులు ఏంటి అంటే నీటి సంరక్షణ, దానిలో భాగంగా చెరువుల పొడుగుతీత, కుంటల నిర్మాణం ఉంటుంది, గ్రామీణ రోడ్ల నిర్మాణం చేయడము, భూమిని చదును చేయడము, పశువుల షెడ్ల నిర్మాణము. సో ఇది ఎందుకు దీని మెయిన్ ఉద్దేశము చూసుకున్నట్లయితే ఇది గ్రామీణ ప్రజల వలసలను నివారించడానికి మరియు కరువు కాలంలో ఆదుకోవడానికి ఒక జీవనాధార భద్రత వలయం లాంటిది. సో ఇది సోషల్ సేఫ్టీ నెట్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగా గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇందులో నుండి నేను చెప్పిన డేట్లకి వెళ్ళి ఒక మార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అభ్యర్థులందరూ మళ్ళీ ఒకసారి చూడండి. ఆల్రెడీ పథకం గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, మీకు రివిజన్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.